మన ఫ్యూచర్ అనేది రైట్ డైరెక్షన్లో వెళ్ళాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి? మన ప్రయారిటీస్ని బట్టి, మన టాలెంట్ని బట్టి ఒక గోల్ అనేది ఉంటుంది. సో అలా గోల్ సెట్ చేసుకోవడం కంటే ముందు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ గోల్స్ ఉన్నాయి, మనం అనుకునేది దేని కిందకు వస్తుంది, సో దాన్ని బట్టి మనం ఇంకా ఎలాగా మన స్కిల్స్ అనేవి పెంచుకోవచ్చు అనే దాని విషయం గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. సో అసలు మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ గోల్స్ ఉన్నాయి? ఎక్కువ ఏం లేవు, చాలా తక్కువే. సో తొందరగా చెప్పేస్తాను. అందుకంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. టైప్స్ ఆఫ్ గోల్స్ లో ఫస్ట్ వన్ లాంగ్ టర్మ్ గోల్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏదైతే నువ్వు ఫ్యూచర్ లో చేయాలని అనుకుంటున్నావో వాటిని లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్, ఒక స్థలం కొనాలనుకుంటున్నావు, ఒక ఇల్లు కొనాలి, లేదంటే ఎక్కడైనా ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలి, లేదంటే ఒక కంపెనీ పెట్టాలి. సో ఇలాంటివన్నీ లాంగ్ టర్మ్ గోల్స్కి వస్తాయి. దేనికైతే ఎక్కువ టైం, ఎక్కువ ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుందో సో దాన్ని మనం లాంగ్ టర్మ్ గోల్ అని అంటాం. నెక్స్ట్ షార్ట్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి? ఏదైతే దగ్గరలో నువ్వు చేయాలనుకుంటున్నావు, ఒక 2 months లో నేను కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ఇంకొక 6 months లో నాకు ఒక మంచి జాబ్ రావాలి, ఏదైనా మంచి స్కిల్ నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ ఇలా తక్కువ స్పాన్ ఆఫ్ టైం అండ్ తక్కువ ప్లానింగ్ తో ఉండేటివి షార్ట్ టర్మ్ గోల్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ పర్సనల్ గోల్స్. పర్సనల్ గోల్స్ అంటే మన వ్యక్తిగతంగా మన కోసం మనం తీసుకునేది, లైక్ మన సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేదంటే ప్రొడక్టివ్ గా ఉండాలి, మంచి డిసిప్లిన్ గా ఉండాలి, సో నేను ఈ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి, ఇంత మంచిగా ఉండాలి అని మనం తీసుకుంటాం కదా. సో దాన్ని పర్సనల్ గ్రోత్ అని అంటాం అండ్ పర్సనల్ గోల్స్ అని అంటాం. నెక్స్ట్ ఫినాన్షియల్ గోల్స్. ఫినాన్షియల్ అంటే టార్గెట్ రిలేటెడ్ అనమాట. సో నేను ఇంత టైం లోపు ఇంత మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఇంత మనీ సేవ్ చేయాలి, అండ్ ఏదైనా రిడక్షన్ అంటే అప్పు అట్లాంటివి ఏమన్నా ఉంటే అది తగ్గిపోవాలి. సో ఇలా అనుకునేటివన్నీ ఫినాన్షియల్ గోల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ గోల్స్ అనమాట. అవేంటి? సో ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, మెంటల్ హెల్త్ ఇవంతా మనకి మంచిగా ఉండాలి, ఫిట్నెస్ బాగుండాలి, అండ్ ఒక పర్టికులర్ డైట్ అనేది ఫాలో అవ్వాలి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ గా మారిపోవాలి. సో ఇలాంటివన్నీ హెల్త్ అండ్ వెల్నెస్ గోల్స్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ సోషల్ అండ్ రిలేషన్షిప్ గోల్స్. సోషల్ అండ్ రిలేషన్షిప్ గోల్స్ అంటే మన ఫ్యామిలీ కానీ, మన ఫ్రెండ్స్, సో వాళ్ళతో నేను ఈ రిలేషన్షిప్ ని కొంచెం మెరుగుపరుచుకుంటాను, లేదంటే అసలు లేని రిలేషన్షిప్ ని బెస్ట్ చేసుకుంటాను. అండ్ సోషల్ కనెక్షన్స్ అనమాట. బయట వాళ్ళతో ఎక్కువగా మాట్లాడట్లేదా, వాళ్ళతో కొంచెం మాట్లాడేదాన్ని ట్రై చేద్దాము అనే ఇట్లాంటివి అనుకుంటాం కదా. సో దాన్ని సోషల్ అండ్ రిలేషన్షిప్ గోల్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ హ్యాబిట్ రిలేటెడ్ గోల్స్. పర్టికులర్ హ్యాబిట్ ని తగ్గించేసుకోవాలి, లేకపోతే అసలు కట్ చేసేయాలి, ఆ హ్యాబిటే వద్దు అని అనుకోవడం కానీ, లేదంటే ఏదైనా కొత్త హ్యాబిట్ ని, ఒక బుక్ చదవడము, ఒక మ్యూజిక్ వినడము, లేదంటే ఇంకేదైనా స్పోర్ట్స్, దాని ఆ హ్యాబిట్స్ ని పూర్తిగా కట్ చేయడం కానీ, కొత్తగా అలవాటు చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ హ్యాబిట్ రిలేటెడ్ గోల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ గోల్స్. ఎడ్యుకేషనల్ గోల్స్ అంటే ఏంటి? నేను ఇప్పుడు ఈ సెమిస్టర్ పాస్ అయిపోవాలి, నాకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు, నేను నెక్స్ట్ ఇయర్ ఇంకొక బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ ఏదైతే స్టడీ పరంగా ఉంటాయి కదా, దాన్ని ఎడ్యుకేషనల్ గోల్స్ అని అంటాం. ప్రొఫెషనల్ గోల్స్ అనమాట. అంటే మనం చేసే జాబ్ లో, మన కెరీర్ లో నేను ఇంకొంచెం బెటర్ గా ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి, ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి, దానివల్ల నాకు ప్రమోషన్ వస్తుంది, హైక్ వస్తుంది, నా కెరీర్ లో నేను ఇంకొంచెం ముందుకెళ్తాను అనే చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటాం కదా. సో దాన్ని ప్రొఫెషనల్ రిలేటెడ్ గోల్స్ అని అంటాం. సో ఇవన్నమాట ఒక 8 to 9 టైప్ ఆఫ్ గోల్స్. సో దీన్ని బట్టి మీరు ఏ కేటగిరీ, నాది అసలు నా గోల్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాను అనే దాన్ని డిసైడ్ చేసుకొని దానికి తగ్గ స్టెప్స్ అనేటివి మీరు తీసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ గవాన్ చెప్పాను, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. ఒక్కదాని గురించి ఇంత చెప్పినామనంటే మొత్తం టైం అంతా అయిపోతుంది. కాబట్టి 3 to 4 minutes ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, టైం అయిపోతుంది అసలుకే. సో అది ఈ వీడియో మీకు నచ్చితే హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ ఇట్స్ అ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతే, ఏవేవి ఏ కిందకు వస్తాయి అంతే. నెక్స్ట్ వీడియోలో ఏం అంటే ఒక గోల్ ని సెట్ చేసుకోవాలని అంటే మనం దేని పరంగా సెట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. So I hope you like this video. So please subscribe to my channel.